ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని అర్థం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడుకుందామండి. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా చేదీర్చుచున్నది, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇది నా దేవుని వాగ్దానం. మనం చూసుకున్నామండి. ఆదికాండం 50వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నాం రండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేను. మన దేవుడితో మన దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటున్నాడు ఇక్కడ. భయపడకుడు, నేను మిమ్మల్ని పోషించదను అంటున్నాడు, మీ పిల్లలను పోషించదను అంటున్నాడు దేవుడు ఇక్కడ. భయపడొద్దని చెప్తున్నాడు మనకి. అంత మాత్రమే కాదండి, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేదను. ఇది నా వాగ్దానం అండి. వాగ్దానం పెట్టి మనం ప్రార్థన చేసుకుందామండి. కాబట్టి భయపడకుడు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా, ఇట్టి మాటలు ఆదరణకరమైన మాటలతో మమ్మల్ని ఆదరించి కనికరించి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.